హే గైస్, సో ఫైనల్లీ ద హ్యాకథాన్ డేస్ హియర్. ఇప్పుడు కరెంట్ టైం 7:45 అవుతుంది. నేను ఇంకా వీడియో రికార్డ్ చేస్తూ కూర్చున్నా. వెళ్ళాలి ఇప్పుడు అజెండా బస్ స్టాప్కి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ డే. ఇప్పుడు చూడాలి ఏమవుతుంది 36 అవర్స్ హ్యాకథాన్లో. ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్న ఈ బస్ డ్రైవర్స్ లేట్ చేసి పీకేస్తారు. 8 నుంచి వెయిటింగ్. మా సీనియర్స్ కూడా వెయిటింగ్ ఎప్పుడు వస్తుందని. సో బస్సులో వెళ్తూ మీకు 2 సర్ప్రైజెస్ గురించి చెప్పాలి. మా గ్యాంగ్ కోసం ప్లాన్ చేసింది. ఫస్ట్ సర్ప్రైజ్ వాలంటీర్. ఈ హ్యాకథాన్లో మొత్తం 93 టీమ్స్ ఉన్నాయి అండ్ వీటిని గైడ్ చేయడానికి వాలంటీర్స్ ఆర్ మస్ట్. సో నా టీమ్ అండ్ మై ఫ్రెండ్స్ టీమ్కి సేమ్ వాలంటీర్ అని వాళ్ళకి చెప్పలే. సెకండ్ సర్ప్రైజ్, బేసికలీ మా టీం మెటావర్స్లో ఒకడు బయటవాడు ఉంటాడని అనౌన్స్ చేశా. కానీ ఆ బయటవాడు ఎవడో కాదు, వర్షితే. ఇందాక బస్సులో ఉన్నా కదా, ఇప్పుడు బయట ఏంటి అని అనుకోకండి. బస్సు ట్రాఫిక్లో ఇరుక్కుంటే హ్యాండ్ ఇచ్చేసి నడుచుకుంటూ వచ్చేసా నేనైతే. బా మీ క్వశ్చన్ చెప్పాలరా ఫస్ట్ థింగ్. ఓకే ఏముండే తీసుకున్నా చెప్పాది ఏంటంటరా, నీకే ఫస్ట్ షాక్. నీ వాలంటీర్స్ స్పందనక కాదు హర్షిత నేను మార్చేసిన అదే రోజు. ఏ రోజు అయితే మనకి వాలంటీర్స్ వచ్చారో అదే రోజు నేను మెసేజ్ చేసి ఫ్రెండ్ అంటే శివానికి నాకు తెలిసి చెప్పిన ఆమెకు చెప్పొద్దని చెప్పి ఎందుకు నేను అంతా అడిగినా కదా, నేను కూడా కొంచెం బ్లాగ్ తీసి ఇక్కడ తీసుకో. ఇది మా టీం. ఇది మా టీము. ఇంకా ఈ విషయం అయితే స్ఫూర్తికి కూడా తెలియదు అసలు. వర్షిత్ మన టీమే, నాట్ నవదీప్. చంపేసారా అవును బా దేనిరా కొత్తగా. ఎస్ మెయిన్ వ్లాగర్స్. నవదీప్ వాడు ఫస్ట్ ఉండే, బట్ తర్వాత వాడి ఫైనాన్షియల్ నేనే చేయలేకపోయినా. నేనే 300 పే చేసిన, ఆడికి మళ్ళీ 200 ఎడిట్ ఇస్తా. అరే నాకు ఫస్ట్ జాయిన్ కావడం చెప్పిండ్రు, ఆ తర్వాత మళ్ళీ నేను అడుక్కున్నా. నేను రే అరే ఎటు ఏంటి ఏం చేస్తావు వెనకాల మమ్మల్ని సారీ వేసుకోండి ఇందాక. సరే ఏగో మా టీమ్ లీడ్ అన్క్రాన్ టీమ్ లీడర్ పాపం అట్లీస్ట్ మనిషి తున్నాడని విషయం కూడా తెలియదు. కొట్టనీకి వచ్చింది ఇందాక నన్ను. వెళ్ళమ్మా వెళ్ళు, ఓ నోట్బుక్ తెచ్చుకో చదువు. నాకు కూడా ఒకటి పట్టుకొని రా పెట్టి కొట్టుడే డైరెక్ట్. అన్న ఒక్కసారి ఒక ఫస్ట్ స్టిల్ ఏలేగాడికి ఫోన్ చేసిన ఆడొక్కడే మిగిలిపోయింది రా. దీని తర్వాత మా ఫ్రెండ్ ఏలియా కూడా వచ్చాడు. వాడికి సర్ప్రైజ్ గురించి చెప్పాం. ఏం బా ఎట్లా అనిపిస్తుంది ఫైనల్ గా నీకు? కాదురా, మొత్తం అందరినీ వక్రగాలు అయిపోయారు. కానీ వర్షిత్ గారు చాలా మేనేజ్ చేసిండ్రా అసలు కథలు వాడిని. నాకున్న ప్రాబ్లం బట్టే తెలుసా, థియేటర్లు ఉన్నారా, థియేటర్లో ఎప్పుడు 7:30 కాల్ వచ్చింది మమ్మీ దగ్గర. నేను సీరియస్గా ఇంటికి వచ్చేసి మూవీ అయిపోగానే అని డిన్నర్ లేదు అవసరం సీదా ఇంటికి రమ్మంటుంది. నాకు ఎక్కడో కాల్ పోయింది, ఏమని నాకు భయం అవుతుంది. నువ్వేమో హ్యాకథాన్ కోసం మెసేజ్ చేస్తున్నా థియేటర్. అరే మరి లేకపోతే నేను ఆర్వీఎస్ దొక్కుతుంటే నన్ను పక్క నన్ను ఏం పీక్ పంట వచ్చి. అరే నేను థియేటర్లో ఉండి వచ్చినారా నువ్వు నాకు టెక్స్ట్ చేస్తున్నావు. వీడియో తీస్తాను నేను కూడా తీయాలా? వెళ్ళు టీమ్ లీడ్ వెళ్ళు. అరే నీకు ఎట్లా అనిపిస్తుంది ఇన్ని 2 షాక్లు విన్నాక? నన్ను కొట్టకూడదు అంత తప్ప కట్టలేదే ఏం లే. చెప్పు ఎట్లా అనిపిస్తుంది భయ? అరే Here are the 3 vloggers, one Aditya, one Vijay and myself.
ఏ కెమెరాలో రారా ఫోకస్ అయితే లేవు. నా చేతిలో ఐఫోన్ తోనే ఇయ్యా అని కమెంట్ చేసే ముందే చెప్తున్నా, ఇది నా ఫోన్ కాదు, ఏలియాది. యా 1 2 3 బ్లాగర్స్ ఆడ లైన్ చూడు మచ్చా. రోజు జాతర ఉందిడా. టైం అయిపోయినాక కూడా ఇంత లైన్ ఉంది. మీ ఇంజనీరింగ్ కాకపోతే మంచిగా ఉంటుందా మీ కెరియర్ ఇద్దరు. బ్లాగింగ్ మంచిగా చేసుకోవచ్చు. ఏ వేర్ ఇస్ దట్ బక్క గాయ్? వన్ టీమ్ మెంబర్ మిస్సింగ్. వాళ్ళు ఇప్పుడు రారు, రీడర్స్ లో ఉంటారు పదా. కాలింగ్ ఆ టీమ్ మెంబర్స్. షాక్ అయిపోతుంది అన్నారా అంతే, అంత మించి ఏమల్లే. మంచిగా గురించి చెప్పాలి. ఇంకా ఆమె కూడా అడిగింది యాక్చువల్గా, మిస్ అయిపోయింది సిఆర్ పాప. నన్నైతే డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అడిగింది. చెప్పాలి రా, ఇది ఒకటి చెప్పాలి రా, వాళ్ళు రూమ్లో పోయి మరి చెప్పాలి రా. ఇది చూడవుతుంది. సో గైస్, మా బక్కోడు ఫ్రెండ్ నాట్ లిఫ్టింగ్ మై కాల్. ఈ పాయింట్కి వస్తున్నా. వాడి ఫోన్ నా చేతిలో పెట్టుకుని వాడికే కాల్ చేశాను నేను. హూ ఇస్ దిస్ జివేరియా? यस ఏ వావ్. तू ब्लॉग नहीं कर पाए इसलिए हम कर रहे तेरा ब्लॉग. ले हाय बोल ले. हां ब्रो हाय. ఒడి అమ్మ, మమ్మీ జాతరకు వచ్చినాం. జాతర అన్న బాగుంటుంది బ్రో. గో గైస్, వన్ మోర్ మెంబర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ సారు మేము పిలిచినప్పుడు హ్యాకథాన్కి రమ్మంటే రాకుండా మమ్మల్ని బయట రారా చూసుకుందాం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొకరి చేతి తెలిసింది నేను హ్యాకథాన్లో జాయిన్ అయ్యండి. బ్రో హాయ్ చెప్పు. నాది కాదు ఎలాగంది. అరే కాదు, తెలుసా మాకు, తెలుసు. ఇద్దరం కలిసి ఇచ్చినాం రా. ఏంటి సరే పోదాం నాడు. సిఆర్ 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 ఒకసారి. తేజు చేది ఒకసారి. అరే పాపం రా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అడిగింది. అరే నాకు ఎప్పుడు అడిగింది తెలుసా, నేను వరంగల్లో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు. అసలు ఎవ్వరికి తెలియదు, నాకు అడిగి తప్ప. మూకాయ కుచ్చు పారి ఇద్దరు దేక్ జరా. చంపేస్తావురా, మనిషి ప్రాణం అంటే లెక్కలేదురా నీకు. టాక్. నమన్ బాయ్ ఐ బోల్. మా గాయస్ ఆల్రెడీ మెక్కుతున్నారు. Here the bag unboxing with lot of stuff. What is this? Chips, paper plates, belt. We are unboxing the bag, guys. Get lost, Varshit. Here's a kurkure packet. Can we open it right now? No. Shit, man. If you want to eat it, you can. Hey, thanks, but not now. Handbag ఎందుకు అసలు? What is your opinion on this, Aditya? Mind blowing. And here one more candidate. Pepsodent face wash. Let's unbox this. Hey, what kara? Hey, what is this, guys? ఏంట్రా ఇది? లాక్మే బ్లష్ అండ్ గ్లో. ముఖంలో బ్లష్ లేదు కానీ బ్లష్ అండ్ గ్లో. విజయ్ బా సోప్. ఏ సోప్ ఎందుకు కొట్టుకొచ్చిర్రా మీరు? సోప్ ఎందుకు వచ్చిర్రా? అరే సోప్ ఫేస్ వాష్ చాలు కదరా. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికి వస్తుంది తెలుసా, లిట్ మొత్తం అందరికి వస్తుంది. హెయిర్ బ్యాండ్ గైస్,
ఇది మనం వేసుకుందాం చేతికి. షర్ట్ ఎగిరిపోయింది, చేతికి పట్టుద్దా? ఓకే గైస్, మనకు పట్టేసింది. ఇది మనం పెట్టుకుందాం, రేపటి నుంచి మీకు అవసరం లేదు. ఫేస్ క్రీమ్, ఫేస్లో గ్లో లేదు కానీ క్రీమ్లు అన్నీ కావాలి. టాబ్లెట్స్ ఏంది? డోలోనా? మనోడేదో చెప్తున్నాడు గైస్. ఎస్, అన్బాక్సింగ్ ద ఐడి కార్డ్ ఆఫ్ విజిఐటి. ఒకసారి క్లోజప్లో చూసేద్దాం. సో ఇక్కడ నుంచి ఏం కూడా ఉన్నా సరే ఒక ఫోటో చూపించండి చాలు. అంతే, అంతే గైస్. ఏమన్నా ఉంటే ఆ ఐడి పేరు చెప్పేసేయండి, దాని మీద ఉన్న నంబర్కి కాల్ చేసేయండి. గొడవలకి మెయిన్లీ డీటెయిల్స్ ఆదిత్య మాకు బ్లాగింగ్ క్లాస్ చెప్పన్నా. అచ్చా, అంటే నీకు కూడా అర్థం కాదనమాట అని చెప్పేసి సింపుల్గా. అంతే కదా హర్షిత్, ఏమంటావు? క్లాస్ అంటున్నాయి మళ్ళీ కూడా అవుతలేరా సిగ్గుపడితేట ఇప్పుడు నిజంగా ఇక్కడ అవుతుంది అప్పటి నుంచి. ఆల్మోస్ట్ ఇలా సిఆర్ని ఇరిటేట్ చేస్తా వ్లాగ్ రికార్డ్ చేస్తూ 2 hours గడిపాం. వీళ్ళు మాత్రం స్టార్ట్ చేయట్లేదు స్పీచ్. సో గాయ్స్, నైట్ టైమ్ వ్యూ ఆఫ్ అవర్ కాలేజ్. ఇప్పుడే హ్యాకథాన్లో బ్రేక్ ఇచ్చారు, ఒక 10-15 minutes. సో దిస్ ఈస్ ద గార్డెన్. సీనియర్స్ కూర్చుంటారు ఇక్కడ ఎవ్రీడే. ఇక్కడ మేము చేస్తున్నాము. సో ఇప్పుడే మా వాళ్ళు వెళ్తున్నారు బయటికి. సో లెట్స్ జాయిన్ దెమ్. ఏ ఆగండి రా. చల్. ఏ పర్ఫెక్ట్ షాట్. ఏ హియర్స్ ఆర్ లీడర్ మోడల్. మోడల్ సూపర్ మోడల్ సార్ అన్న 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 హ్యాకథాన్ ఎక్కడ దాకా అన్న అన్న హ్యాకథాన్ ఎక్కడ దాకా వచ్చింది అన్న ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. గేమ్ ఆడుకుంటున్నాను. షిట్ మ్యాన్. ఏం గేమ్ ఆడుతున్నారా? నాకు కూడా ఇద్దరం కలిసి ఆడాలి. ఏ అరే ఆగు, ఇంకొక లీటర్ ఉంది దా. రీమా, అది వినిపించా. రీమా, ఎలా ఉంది మీ హ్యాకథాన్? ఎక్కడ దాకా వచ్చింది? చెప్తున్నా, నెక్స్ట్ టైం హ్యాకథాన్ అని చెప్పి పేరు చెప్పొద్దని చెప్పి ప్లీజ్, ఇజ్జత్ పోతుంది. ఏం చేస్తున్నారు మీరు? హ్యాకథాన్లో ఏం చేస్తున్నారు? టైం పాస్ తెలుసా? మేము ఆడబోయి ఏం గేమ్ ఆడుతున్నారు? మీ టైం పాస్ చూసినాం. చూసుకుంటా. మీ టైం పాస్ అరే వీళ్ళు టైం పాస్ చూసిన రోహన్ అన్న పిలిచి మొత్తం అడుగుతుండే ఇట్లా నోరు తెలుసుకున్నా అని చెప్పేసి చూస్తుంది. మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఓకే, చెప్తున్నా కదా, నెక్స్ట్ టైం మీకు టైం పాస్ అవ్వట్లేదు అంటే హ్యాకథాన్ పార్టిసిపేట్ చేయండి. ఓకే గైస్, సో దిస్ ఈస్ టీమ్ లీడ్. సో మ్యామ్, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? బిజీగా ఉంది, సమోసా తిందాం. ఓకే, టీమ్ లీడ్ ఈజ్ ఎ బిజీ పర్సన్. సో గాయ్స్, ఇప్పటికీ మాకు హ్యాకథాన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడబ్బా సంథింగ్ లైక్ 12 o'clock 1 o'clock స్టార్ట్ అయినట్టుంది. మా టీమ్ లీడ్, టీమ్ మెటావర్స్, జీడిఎస్సి మెయిన్ లీడర్. జీడిఎస్ మెయిన్ లీడర్ చంపేస్తారు రా పవన్ ఎక్కువ. సో ఇది ద సమోసా గ్యాంగ్స్ హియర్ ఎవ్రీవన్. వరద బాధితులు, హ్యాకథాన్ వరద బాధితులు. ఇట్లా స్నాక్స్ ఫ్రీ వస్తాయని చెప్పిన వెంటనే అందరూ లగేజ్కుంటూ వచ్చేసారు. ముందు మాకు ఫ్రీ లేదని చెప్పారు, సడన్ గా వచ్చి ఫ్రీ అని చెప్పారు. ఇది అన్యాయం గైస్. ఈ టైం వాళ్ళు రావాలా? రే ఎవర్రా మీరంతా అని చెప్పి. ఏ ఏంట్రా ఇది? ఫ్రీ అంటే ఇట్లా ఆగో. హియర్ ఆర్ yes అండి. నెక్స్ట్ పర్సన్, మిగతా పర్సన్స్. ఏ వీళ్ళ టీం పేరేంటి? బిహెచ్ఎస్సి టీమ్స్. హియర్ ద లీడర్. అరే బానుడి, ఏ మీ ఎక్స్పీరియన్స్ చెప్పేసి వెళ్ళండి హ్యాకథాన్. Hey guys, this is Pranay Taduri from Team Indra. Pranay Taduri. Bro, are పక్క ల్యాబ్లో ఇంకోసారి ఖాళీ కూర్చున్నాడు, మనం పట్టుకొచ్చి చేయించుకోండి. ఇవ్వండి, మా అందరికి హెల్ప్ చేసిన పోయి ఓ పిచ్చో టీం ఒక్కడికే హెల్ప్ చేసిన అప్పటి నుంచి ఏళ్ళు సెట్టింగ్ పెట్టుకున్నారు. గాయస్ సారీ, ఈ మధ్య మా క్లిప్ అది తీయలేకపోతున్నాం. మాకు
వర్క్ కోసం దోలు తీరిపోతుంది. ఇంకా అప్పటికి ఎర్రర్లు వస్తున్నాయి. మా కోడర్ బాబు చేసి చేసి మొత్తం అలసిపోయిండు. నేను అప్పుడు పక్కా నుంచి అప్పటి నుంచి వేరియబుల్ చెప్పడు తప్ప ఇంకేం చేస్తాను నేను. అవు క్లారిటీ ఉంది. సో టైం ఎంత? 1:57 అంట. 1:58 సారీ. ఇప్పుడు ఇట్లా ఫామ్లోకి వచ్చినావా? మధ్యలో సీనియర్స్ అన్న లాగేసారు. మా పీపీటీ డిజైనర్ మంచిగా కూలింగ్ ప్యాడ్ లైట్స్ అవి ఆఫ్ చేసుకుని మంచిగా చల్లగాలి వస్తుందని అట్లా అడ్డంగా పెట్టుకుంటుంది. మా అన్ఫ్రెండ్స్ గారు ఫోన్ వాడుకుంటుంది. ఆడేమో మా టీమ్ యాక్టివేట్ గ్రూప్ మంచి డెడికేషన్తో చేస్తారు. అప్పటి నుంచి ChatGPTతో అది వేరే విషయం. అప్పటి నుంచి ChatGPTలో చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఏమవుతుంది వాళ్ళకి అప్పటి నుంచి. సో ఇంకా సార్ కోసం వెయిట్ చేస్తున్నాం. నమ్మరు, అది సింపుల్. ఒక స్క్రోల్ చేసి చూపిస్తా. ఇదంతా ఉందా? సింప్లీ ఇదే డేటాని మేము 5 times చేసినాం. లిటరలీ 5 times. ఆల్మోస్ట్ మాకు దోలు తీరిపోయింది. ఎప్పుడు 5 o'clock ఆ టైం నుంచి మళ్ళీ ఎట్టినాం. ఏమో యాక్చువల్గా మొదలు ఎట్టింది ఎప్పుడు రా మనం? యాక్చువల్గా మొదలెట్టింది 4:30 5 ఆ టైంకి. అందుకే 5 అన్న రౌండ్ ఆఫ్ చేసుకుని. మనం యాక్చువల్ లిట్గా కూర్చొని సిస్టమ్ మీద 2కి. ఇప్పుడు ఇంకా 1 minute అయితే 2 అంటే లిట్ 12 hours అవుతుంది. జస్ట్ రా డేటాని అనలైజ్ చేయడానికి 12 hours పట్టింది. ప్రోటోటైప్ చేయాలి, ఇంకా మోడలింగ్ చేయాలి, ఇంకా దాని మీద పీపీటీ చేయాలి. దానికి ఇంకెన్ని అవర్స్ కావాలి? మనకు 36 hoursలో వాళ్ళే 5 hours తీసుకున్నారు. ఇంకేం లాభం? ఇప్పుడు మళ్ళీ డీజే అంటారు. సో డీజేలో ఒక 1 hour అనే అనుకున్నాం. కాకపోతే డీజేని కూడా మన వాళ్ళు క్యాన్సిల్ చేశారంట. ఎందుకో కూడా తెలీదు. సో గైస్ ఇప్పుడు చూస్తున్నాం మనం టైం 4:45 అవుతుంది. 4:45 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మన రా డేటా మొత్తం అనాలిసిస్ అయిపోయింది అప్రాక్స్లీ. జస్ట్ మోడల్ ఒక చేసేయాలి. మన కోడర్ వచ్చేసి విజయ్ స్టార్ట్ చేశాడు కోడ్ చేయడం. దీనికి HTML కోడింగ్ వెబ్సైట్ కోసం. మా హన్క్రాన్ సిఆర్ స్టార్ట్ చేసింది ఏదో వర్క్ లేసి పడుకొని. ఏం స్టార్ట్ చేసిందో తెలీదు. దీని తర్వాత మనం పీపీటీ చేయాలి. సో మీరు 4:45 వ్యూ చూస్తే ఇప్పటికీ కొంతమంది కంప్లీటెడ్ పడుకున్నారు, కొంతమంది అన్కంప్లీటెడ్ ఉన్న ఇక్కడ లేస్తున్నారు. అది ఇంకో మా టీమ్స్ ఫ్రెండ్స్ది. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలీదు. సో లైక్ గైస్, సో విజయ్ ఏం చేస్తున్నాడు చూద్దాం. స్టాటిస్టికల్ గ్రాఫికల్ ఇమేజెస్ తీస్తున్నాడు. మనం నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఇంకా యాడ్ చేయడానికి చూస్తున్నాం. 2xలో ఎందుకు ఉంది నా? ఇప్పుడు 1xకి వచ్చింది. ఇప్పటిదాకా జూమ్ ఇన్ 2xలో ఉండే అది ఎందుకో. సో గైస్ లిటరల్లీ చూస్తున్నారు 4:46 4:45 ఇంకా పడుకోలేదు. మేము లేసే ఉన్నాం, మమ్మల్ని పోనివ్వట్లేదు. ఆ ప్రొజెక్టర్ ఎందుకు పడుంది గైస్ తెలియదు ఎవరికి. ఒకవేళ కెమెరా యాంగిల్ ఒక్క నిమిషం మా కోడర్ పిలిచినారు. 201 ల్యాబ్ అండి. ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేస్తే ఇట్స్ టిల్టెడ్ మోర్ దాన్ 45 degrees. సో మేము ప్రొజెక్షన్ అది ఎట్లా కేబుల్స్ అసలు కేబుల్ అది చూస్తే ముంచుకొని వెంటనే ఇవ్వడం కాకైతే. సో మన ప్రొజెక్టర్ కోసం చాలా బ్యాడ్ రివ్యూ ఉంది గైస్ ఇక్కడ. సో దాన్ని తెలుసుకోకపోవడమే మంచిది. సో అక్కడ క్లాక్ ఉంది, ఆ క్లాక్ పనిచేస్తుందా లేదా చూద్దాం గైస్. ఓకే, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గైస్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ నౌ. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. మీట్ యూ సూన్. కమెంట్ ఇస్తాను. PDF డిజైన్
5:30కే తెరుస్తారన్నారు. చూసన్నారు 5:30కి ఓపెన్ చేస్తామన్నారు. ఎక్కడ ఇక్కడ లేదు మాకు చెప్పడం అట్లా చెప్పారు అంటున్నారు అంతే. ఏ గాయ్స్ 8-7 అవుతుంది. ఇంకా వెబ్ పేజ్ డెవలప్మెంట్ నా జీవితం అంతా దీంట్లో సరిపోయాం. నాకు ఇప్పటికే వర్క్ అయితే లేదు, తెలియదు ఏదో వడ్డీ ఇంకా వర్క్ అయితే లేదు. మనోడు బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు గైస్, వర్క్ కంప్లీట్ అవ్వట్లే అని మోడ్ది. అలా ఈ మెసేజ్ లోడ్ అయితే అప్పటి నుంచి చూడరా ఇంపోర్ట్ చేపించి మంచిగా పెట్టినా. ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం బ్యానర్ పోయి ఎట్లా నువ్వు బ్యానర్ క్లోజ్ చేసి రీలోడ్ కొడితే వస్తుందని మనోడికి ఇంకా అర్థం కాలేదు అది. అరే చేసిన ఆల్రెడీ చేశాడంట. వీళ్ళు టేక్ ఎ లుక్ అగైన్. ఫస్ట్ ఆడు ఎందుకున్నాడు ఇక్కడ తెలీదు. మా వాలంటీర్ అక్కడ ఏదో చెప్తున్నాడు. అందరు లేచిపోయారు గైస్, మోడ్ తప్ప. మోడ్ ఇంకా మంచి నిద్రలో ఉన్నాడు. ఏ దూరం పోరా నువ్వు, ముఖం మీద నిలబడ్డావు ఏంటి? అండ్ దట్ ఈస్ టీమ్ యాక్టివేట్ వచ్చింది గాయ్స్. మనోడిది వచ్చేసిందంట గాయస్. సో సో ఇంత చేసినాక 85% కంప్లీట్ అనుకోండి. మనోడు ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంది. సరే 70% వేసుకోవాలి. 85% బాగుంది. ఇంకా మోడలింగ్ అంతా అయినాక మోడలింగే కదా, మోడలింగ్ అని ఫ్లాస్కింగ్ నేను లేపిస్తా. 5% నేను హ్యాపీనెస్ కోసం ఇస్తాను. సర్లే, మనోడేదో మాట్లాడాలంట గైస్, మాట్లాడేసి దా. సర్లే హ్యాకమైన తీసి పెడుతున్నాను గాయస్. ఇది మన రా డేటా. ఈ రా డేటా ఎప్పుడు మోడలింగ్ అయితే తెలీదు. మోడలింగ్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్లో చాలా పెద్ద వాల్యూ వస్తుంది. దీని ఫామ్లో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో పేజ్ చేసేయండి గైస్. ఓకే, మళ్ళీ వస్తాను. వాడేమో వ్లాగ్ మళ్ళీ వస్తానని చెప్పేసి నాకు అంటగట్టేసిపోయాడు. సో బేసిక్గా ఏమైంది తర్వాత చెప్తాను. ఏం లేదు, ప్రజెంటేషన్ ఇచ్చినాం, అయిపోయింది. సర్టిఫికేట్లు వినర్స్ అన్నీ అనౌన్స్ చేసారు, వెళ్ళిపోయినాం ఇంటికి. ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక ఎడిట్ లేదు, ఏం లేదు, సీదా పోయి పడుకున్నాం మేమైతే. నేనైతే ఆల్మోస్ట్ ఆ రోజు రాత్రి లేచిన, మధ్యాహ్నం పడుకుని సీదా ఇప్పుడు 2 o'clock ఆ టైంకి ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేసిన యాక్చువల్ ఎడిట్ వర్క్ అయితే. సో ఇంత టైం ఎందుకు పట్టిందంటే, లైక్ మేము క్లిప్ ఛాంపుల్ ఎడిట్ చేస్తున్నాం ఫస్ట్. అందులో 10 minutes కన్నా ఎక్కువ వీడియో ఎక్స్పోర్ట్ కాదంట. మా వ్లాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 20 to 23 minutes దాటుతుంది. సో అందుకే అని చెప్పి ఎక్స్పోర్ట్ కాదన్నది. నేనైతే చచ్చిపోయినా ఈ న్యూస్ విన్నాక. అందుకే ఇలాగా లాన్కి అంతా వచ్చింది. నేను ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ కోసం నా బ్రెయిన్ పనిచేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాక వేరే ఏమన్నా యాప్ వెతకాలి. ఐ థింక్ క్యాన్వాలో ఎడిట్ చేయాలి మళ్ళీ, ఇంకొక ఫ్రెష్ స్టార్ట్. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1 మళ్ళీ నేను అయిపోయాను ఇంకా. సో ఇప్పుడైతే ఇదే. సో బేసికలీ హ్యాకథాన్ అయితే నా ఫస్ట్ హ్యాకథాన్. అండ్ నా ఒపీనియన్ అంటారా, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లైక్ థింగ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్. సో వచ్చేసి లైక్ చాలామంది కొత్త ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ సీనియర్స్ కూడా ఎంత అంటే ఇప్పటికీ లైక్ కాంటాక్ట్లో ఉన్నారు. ఇన్ని డేస్ అయ్యాక కూడా లైక్ చాలా ఫ్రెండ్లీగా, అండ్ లైక్ నాట్ అబౌట్ ఫ్రెండ్లీ బట్ నీకు కనెక్షన్స్ అన్నీ ఎక్కువ అవడం, ఇలాగ ఎక్కువ అంతా జరుగుతూ ఉంటుంది. ఇందాక అంకుల్ ఊరికి అప్పటి నుంచి నన్ను చూస్తుండే, ఏం తీస్తుండే అబ్బాయి అని చెప్పేసి మొత్తం. సో లొకేషన్ చేంజ్. సో నన్ను ఈ హ్యాకథాన్ గురించి అడిగితే మాత్రం ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ థింగ్. లైక్ ఎంతమంది పరిచయం అయ్యారంటే హ్యాకథాన్లో వచ్చి. చాలామంది అంటారు లైక్ హ్యాకథాన్లో మొత్తం అంతా వర్కే ఉంటుంది అంతా. ఏం లేదు, చేసినాం వర్క్ కూడా చాలా టైం మోస్ట్లీ. బట్ మాకు దొరికిన కాస్త టైంలో సీనియర్స్ లైక్ సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు, ఇంకా ఫస్ట్ ఇయర్ మన కాలేజీలో ఉంటూ మనకు తెలియని వాళ్ళు కూడా చాలామందిని కలిసినా నేనైతే. సో వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ డే 24th అండ్ 25th అంత ఏం లేదు, మొత్తం వర్క్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయినాం. బట్ 24th November లైక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అనొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. సో మీకు వ్లాగ్ నచ్చితే వీడియో లైక్ కొట్టండి. అండ్ మన కాలేజ్లో విజైటీ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎస్పెషల్లీ వీడియోలో ఉన్న వాళ్ళకైతే పక్కా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.